అంజానగర్లో ఈరోజు బస్తీ కమిటీ మీటింగు ఏర్పాట్లు రెడీ అవుతున్నవి. ఈరోజు 3 గంటలకు బస్తీలో ఉన్న ఓనర్స్ అందరు రావాలి. ఏర్పాట్లు జరుగుతున్నవి. 3 గంటలకు తప్పకుండా అందరూ కాలనీవాసులు రావాలి. ఏర్పాట్లు నడుస్తున్నవి. అంజానగర్ కమిటీ హాల్లో అందరూ ఓనర్లకు సూచన ఏమనగా ఈరోజు కమిటీ హాల్లో సాయంత్రం రాగలరని తెలియజేస్తున్నాను. అంజానగర్ కమిటీ హాల్లో తొందరగా రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కొందరు వచ్చారు. దయచేసి అందరూ తొందరగా రాగలరని కోరుకుంటున్నాము. మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాలనీ వాసులు, కాలనీ పెద్దలు అందరూ రాగలరని కోరుకుంటున్నాము. తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీటింగ్ స్టార్ట్ చేస్తాము. మన యూత్ చాలా తక్కువ కనబడుతుంది కాబట్టి సైదత్త యూత్ సభ్యులు కనీసం 30-40 మంది ఉంటారు. కాదు 10-15 మంది అనిపిస్తారు. అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసుకొని అందరి అడ్వైస్ తీసుకున్న తర్వాత మూడుకోదాం. మనకి ఎట్లా పొజిషన్ మధ్యలో ఉంటే ఆ ప్రకారం అర్థం. ఈ అక్కడే మన ఒక 1950లో మనకి రిపబ్లిక్ డే డిసైడ్ అయింది. దానికోసం అందరికీ సుదర్శన్ సార్ గారు వచ్చి మనకు కావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. మీరు ఓనరు రావాలి. కనీసం నీ ముఖమన్నా వచ్చిన వాళ్ళు చూసారు కదా, నువ్వు డాక్టర్వా యాక్టర్వా అని. మాకు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ ముఖాలు చూడలేదు కాబట్టి కలవడం చాలా బాగా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మనం ముందుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నమస్గా ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైతే ద్వారా నేను కూడా బాగుంటుంది. ఉంటే చాలా బాగుంటుంది. డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్స్ పెట్టేదానికంటే మొదలు మనం డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరు బాగుంటుంది, ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు మొదలు ఇక్కడ వాటి గురించి అనుభవం ఉన్న వాళ్ళు ముందుకుండి మనము డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్స్ వాళ్ళకి ఏమైతే ఇంటి ఓనర్స్ స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మన రవినాయక్ గారు వచ్చి ప్రతి ఒక్క 2 నిమిషాలే, 2-3 నిమిషాలు. ఎందుకంటే అందరికి తెలుసు కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది. ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు పాతాయితో లేరు. ఒక 20-30 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి. ఒక 10 మంది ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరూ తెలుసు, అందరికీ తెలిసిపోయింది. ఎలక్షన్ చేయాలా, ఎవరు నిలబడతారంటే కమిషన్ ఉన్నాడు, మేము 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాం, వాళ్ళు పేరు చేయొచ్చు. లేదా అందరం కూర్చొని ఎలక్షన్ ఎందుకు, అది డిపాజిట్ పెట్టాలా, అది చేయాలా, గొడవలు ఒక్కరి మనసులో ఒక్కరు చెడు అయిపోతుంటారు. ఒక్కడు మొత్తం పరికిస్తుంటాడు, అందరు ఖరాబ్ చేస్తారు. కాబట్టి ఒకరోజు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి కాలనీలో ఎట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళ అనుభవాలు. ముఖ్యంగా ఏంటంటే కాలనీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఎట్లా ఎన్నుకోవాలి, అది ఓటింగ్గా, ఇండిపెండెంట్. ఎవరు ఎక్కువ శాతము ఓటింగ్ అంటే ఓటింగే, ఇండిపెండెంట్. ఆ ఓటింగ్ లో కూడా ఎంతమంది నిలబడతారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़
उत्कलगङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधि तरङ्गा तव शुभ नामे